హై కమిషన్ ఉద్యోగి రెహమాన్ పై భారత్ వేటు వేసింది. రాయబార కార్యాలయంలో ఉండే అర్హత లేని వ్యక్తిగా ప్రకటించింది. 24 గంటల్లో దేశం విడిచి వెళ్లాలని భారత్ ఆదేశాలు జారీ చేసింది. పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ కోసం రెహమాన్ పనిచేస్తున్నట్లు గుర్తించింది. రాయబార కార్యాలయ ఉద్యోగి ముసుగులో గూఢాచారం చేస్తున్నట్లు కనుగొన్నారు. భారత సైన్యం సమాచారాన్ని ఐఎస్ఐకి రెహమాన్ చేరవేస్తున్నారు. డానిష్ అనే మారు పేరుతో ఐఎస్ఐ కోసం రెహమాన్ పనిచేస్తున్నాడు. పాక్ హై కమిషనర్ ఉద్యోగి రెహమాన్ పై భారత్ వేటు వేసింది. రాయబార కార్యాలయంలో ఉండే అర్హత లేని వ్యక్తిగా ప్రకటించింది. 24 గంటల్లో దేశం విడిచి వెళ్లాలని భారత్ ఆదేశాలు జారీ చేసింది. పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ కోసం రెహమాన్ పనిచేస్తున్నట్లు గుర్తించింది. రాయబార కార్యాలయ ఉద్యోగి ముసుగులో గూఢాచారం చేస్తున్నట్లు కనుగొన్నారు. భారత సైన్య సమాచారాన్ని ఐఎస్ఐకి రెహమాన్ చేరవేస్తున్నాడు. డానిష్ అనే మారు పేరుతో ఐఎస్ఐ కోసం రెహమాన్ పనిచేస్తున్నాడు.